టోటల్గా 9 బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే సేల్కి ఉన్నాయి. రైతన్నులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ని ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ కాటేదాన్లో ఉన్నామండి. స్వప్న థియేటర్కి అయితే దగ్గరలో ఉంటుంది. ఇక్కడైతే బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు దిగాయని చెప్పారు. వాటి డీటెయిల్స్ అయితే ఒకసారి అడుగుదాం. రమేశ్వర్ భాయ్ నమస్తే. नमस्ते नमस्ते भाई अभी कितना पैसे अवेलेबल है आपके पास? अभी एक लोड आया ना गुजरात एक लोड है गुजरात से. हाँ टोटल का बन्नी ब्रीड संबंधिंచిన గేదెలు అయితే దిగాయని చెప్పారు. ये भाई से डिटेल्स बताइए, कितना लैक्टेशन है, कितना दूध दिया? ये 14-15 लीटर दूध है. 14-15 14-15 లీటర్ల పాలిచ్చే గేదె అని చెప్తున్నారు. చూసుకోవచ్చు. अभी वो कितना दिन हो गए बच्ची का? कितना बच्चे दिन? का हाँ. ये परसों जाने से. అచ్చా ఓకే. అన్నీ కూడా మనకి 2 రోజులు 3 రోజుల్లో డెలివరీ అయిన ఆ గేదెలను కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది మనకైతే. ఆ రేటు విషయాలు కూడా అడుగుదాం ఒకసారి. క్వాలిటీ చూసుకోండి, కొమ్ము క్వాలిటీ అయితేంది, అడ్డర్ క్వాలిటీ అవుతుంది, అన్నీ కూడా చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు. ఇక్కడ మీరు అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. మొన్ననే డెలివరీ అయిన గేదెలు అన్నీ కూడా పచ్చి గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి. ఏ బైసై కిतना లాక్టేషన్ है? ये भाई 12 से 14 లీటర్ దే. 12 से 14 లీటర్ 12-14 లీటర్ల పాలిచ్చే గేదె అని చెప్తున్నారు. చూసుకోవచ్చు. భయ్యా ఓ సెకండ్ లాక్టేషన్ క్యా? हाँ हाँ सेकंड टाइम. ఓకే, రెండో ఇతలో ఉంది. दूध का కెపాసిటీ 12 से 14 లీటర్, हाँ 12 నుంచి 14 లీటర్ల పాలిచ్చే గేదె అని చెప్తున్నారు. చూసుకోవచ్చు. అన్ని కూడా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది మనకి. భయ్ క్యా कीमत रखा है? ప్రైస్ స్టార్టింగ్ स्टार्टिंग रेट 1 से 20 एक 20 से लेके 160 तक है. ఓకే, 1,20,000 నుంచి 1,60,000 వరకు అయితే ఆ రేట్లు అనేది ఉండడం జరుగుతుందని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు. క్వాలిటీ మెయిన్ అండి ఎక్కడైనా కూడా మనకి. ఇవైతే గుజరాత్ నుంచి అయితే లోడ్ దిగాయండి. బన్నీ బ్రీడ్కి సంబంధించిన లోడ్ నిన్న దిగాయని చెప్పారు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. క్వాలిటీ చూసుకోవచ్చు. అన్నీ చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు. ఇక్కడ పాలు అయితే చెక్ చేసుకోవడానికి అవైలబుల్ అన్నీ కూడా ఉన్నాయని చెప్తున్నారు. చూసుకోండి. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. 1,20,000 నుంచి స్టార్టింగ్ ఉందని చెప్తున్నారండి. 12 నుంచి 14 లీటర్లు 15 లీటర్ల పాలిచ్చే గేదెలు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇంకొక గేదె తీసుకొస్తున్నారండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ కాటేదాన్లో ఉన్నామండి. స్వప్న థియేటర్కి దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి. ప్రజెంట్ అయితే వీళ్ళ ఫామ్లో 9 గేదెలు అమ్మకానికి ఉన్నాయండి. బన్నీ బ్రీడ్కి సంబంధించింది. గుజరాత్ నుంచి అయితే నిన్ననే దిగిందని చెప్పారు. బాయ్ ఏ కిतना दूध दिया? ये 12 లీటర్ 12 లీటర్ 12 లీటర్ల పాల కెపాసిటీ గల బఫెలో. చూసుకోవచ్చు. సైజ్ బాగుందండి. దీని అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. 4 రొమ్ములు కూడా మనకి సమానంగా కనబడుతున్నాయి. చూసుకోండి. ఇక్కడైతే ఫామ్లో ఉన్నాయండి. ఇవి వచ్చేసి మనకి ఫామ్లో అయితే 9 గేదెలు బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయి. చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉండదండి. 1,20,000 నుంచి ఉందని చెప్పారు. అంటే మీరు తీసుకునే గేదెని బట్టి కూడా రేట్ అనేది మారుతుంటుంది. అదైతే ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు మీరు. ప్రజెంట్ మనం ఇక్కడైతే హైదరాబాద్లోనే ఉన్నాం. మీకైతే బన్నీ బ్రీడ్కి సంబంధించిన నిన్న గుజరాత్ నుంచి అయితే లోడ్ దిగింది. చూసుకోవచ్చు. పత్తి చెక్క కూడా తింటున్నాయి. అవి దానా కూడా అలవాటు పడ్డాయని కూడా చెప్పడం జరుగుతుంది. అన్నీ కూడా మనకి మీకైతే బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు కావాలనుకుంటే మాత్రం నేరుగా వచ్చి కొనుగోలు చేయండి. దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోండి. అన్నీ కూడా చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. వీళ్ళ ఫామ్లో అయితే ప్రజెంట్ 9 బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే దిగాయి. మీకు కావాలనుకుంటే మాత్రం నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు. వీడియో పై నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ఈ ఫామ్లో వచ్చేసి 9 గేదెలు అమ్మకానికి ఉన్నాయండి. నిన్ననే దిగాయి గుజరాత్ నుంచి. టోటల్గా 9 బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే సేల్కి ఉన్నాయి. చూసుకోవచ్చు. బై ఏ కిतना दूध दिया? ये 13 లీటర్ 13 లీటర్ల పాల కెపాసిటీ. అన్నీ కూడా డెలివరీ అయినాయండి. నిన్న మొన్న డెలివరీ అయిన గేదెలు అని చెప్తున్నారు. మొత్తం కూడా 13 లీటర్ల పాల కెపాసిటీ గల బఫెలో 12 లీటర్లు ఉంది, 14 లీటర్లు ఉంది, 15 లీటర్ల వరకు అయితే పాలిచ్చే గేదెలు ఉన్నాయి. మీరు చూసుకోవాలండి. వాళ్ళు చెప్పడం కాదు, మేము చెప్పడం కాదు, మీరు చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఇక్కడ 3 పూటలు కూడా పాలు చెక్ చేసుకోండి. ఉదయం సాయంత్రం మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు అని కూడా ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. వీళ్ళ ఫామ్లో అయితే దానా అయితే మనకి అన్నీ కూడా చూసుకోండి. వాళ్ళు ఏం తినిపిస్తున్నారో ఏంటో అన్నీ చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చండి. ఎలాంటి ఇబ్బంది లేదని కూడా వీళ్ళైతే చెప్తున్నారు. రేట్లు కూడా ఫిక్స్ ఏం కాదు, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. 1,20,000 నుంచి 1,60,000 వరకు ఉన్నాయండి. డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి. క్వాలిటీని బట్టి, దాని ఈతని బట్టి, పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది మారుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా పొద్దున మనకి పాలు తీయడం జరిగింది. అందుకే వీటి అడ్డర్లు అయితే కనబడట్లేదు. మనకి ఈవినింగ్ వరకు మళ్ళీ అడ్డర్లు అయితే పెరుగుతాయి, అడ్డర్లు చేస్తాయి. కాబట్టి మనకి ఇప్పుడైతే కనిపించట్లేవు. చూసుకోవచ్చు. మొత్తం కూడా 9 బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అమ్మకానికి ఉన్నాయి. 1,20,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. చిన్న సైజు ఉన్నాయి. చూసుకోవచ్చు. మంచి పాలు ఇచ్చాయని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే 5 లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు. 10 లీటర్ల పైనే గేదెలు అయితే ఈ పాలు అయితే ఇచ్చే గేదెలు అని చెప్తున్నారు. మొత్తం కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా నిన్న గుజరాత్ నుంచి దిగాయి. మొత్తం దూడలు కూడా సేఫ్గా ఉన్నాయని చెప్పారు. అన్నిటికి కూడా దూడలు ఉన్నాయని చెప్పారు. 9కి 9 దూడలు కూడా సేఫ్గా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా వాటి ముందు కూడా కట్టేయడం జరిగింది దూడలు. అవి కూడా మీకు చూపిస్తాను. అవి కూడా నిన్న డెలివరీ అయిన లారీలో డెలివరీ అయిన గేదెలు కూడా దీంట్లో అయితే ఉన్నాయండి. అవి కూడా మీరు చెక్ చేసుకొని తీసుకోండి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదని కూడా వీళ్ళైతే ఫామ్ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ కాటేదాన్లో ఉన్నాము. స్వప్న థియేటర్ అయితే వీళ్ళ ఫామ్ అనేది చాలా దగ్గరలో ఉంటుందని చెప్తున్నారు. ఇంకొక గేదె కూడా తీసుకొస్తున్నారు. దీని గురించి కూడా మనం అడుగుదాం ఒకసారి.
ये 14 लीटर 14 లీటర్ 14 లీటర్ల పాల కెపాసిటీ గల బఫెలో ఇది చూసుకోవచ్చు. 14 లీటర్ మిల్క్ కెపాసిటీ గల బఫెలో. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. అన్నీ కూడా మనకి 10 లీటర్ల పైనే గేదెలు పాలిచ్చే గేదెలు అని చెప్తున్నారు. 12 లీటర్లు 14 లీటర్లు అట్లాగే 15 లీటర్ల పాలిచ్చే గేదెలు అని చెప్తున్నారు. అన్నిటి కూడా దూడలు అయితే సేఫ్గా దిగాయండి. మీకు ఎవరికన్నా గేదెలు కావాలనుకుంటే బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు కావాలనుకుంటే మాత్రం నేరుగా ఇక్కడికి వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు. ఇక్కడైతే ప్రజెంట్ మీకు ఈ డైరీ ఫామ్లో అయితే గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి. బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయి. నిన్న లోడ్ దిగిందని చెప్పారు. చూసుకోండి. పాల గ్యారంటీ కూడా మీరు మాట్లాడుకోవచ్చు. ఇక్కడ వచ్చిన తర్వాత అన్నీ చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదని కూడా ఇక్కడైతే ఈ ఫామ్ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తం కనబడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా సేల్కున్నాయండి. మొత్తం కూడా సేల్కున్నాయి. బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు కావాలంటే మాత్రం నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదని కూడా ఇక్కడైతే ఫామ్ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. పాలు కూడా సేల్ చేస్తుంటారు. దాంతోపాటు ఈ 9 గేదెలు అయితే మనకి సేల్కున్నాయి. ఇక్కడ కనబడుతున్నాయి, ఈ పైన ఉన్నాయి. మొత్తం కూడా ఈ 9 నిన్ననే గుజరాత్ నుంచి అయితే లోడ్ దిగిందని చెప్పారు. ఈ 9 గేదెలు కూడా సేల్కి అయితే ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలంటే ఈ డైరీలో అయితే 9 గేదెలు ఉన్నాయి అమ్మకానికి. నేరుగా రావచ్చు. 10 లీటర్లు 12 15 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు ఇవన్నీ కూడా. ఇంకొక గేదె తీసుకొస్తున్నారు, దీని గురించి కూడా మనం మాట్లాడదాం. भाई ये कितना दूध दिया? 13 लीटर दिया. 13 లీటర్ల పాల కెపాసిటీ గల బఫెలో 13 లీటర్లు అయితే ఇస్తుంది. భాయ్ ప్రజెంట్ 13 లీటర్ దియా? ఓకే, 13 లీటర్లు అయితే ఇస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. అన్నీ కూడా చూసుకోవచ్చు అండి. వాళ్ళు చెప్పడం కాదు, మేము చెప్పడం కాదు, మీరు చూసుకోవాలి, దగ్గర ఉండి చూసుకోవాలండి. అన్నీ కూడా దగ్గర ఉండి అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డైరీ రంగంలో అయితే అవగాహన ఉంటేనే డైరీ అనేది సక్సెస్ అవుతుంది, లేకపోతే లేదండి. మీరు చూసుకోండి. అవగాహన ఉన్న రైతులు అయితే పక్కన తీసుకొని వచ్చి గేదెలు కొనుగోలు చేయొచ్చు. మీకు ఒకవేళ కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు అయితే అవగాహన లేకపోతే మాత్రం తెలిసిన రైతులు అయితే పక్కన తీసుకొని వచ్చి జాగ్రత్త కొనుగోలు చేయండి. దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీలు చూసుకోండి, చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి. ఇక్కడైతే డైరీ ఫామ్లో ఉన్నాయి, ఆల్రెడీ పాలది ఉంది, వీళ్ళు పాలు సేల్ చేస్తున్నారు. కాకపోతే ఈ 9 గేదెలు అయితే సేల్ చేస్తారు. బన్నీ అయితే నిన్న గుజరాత్ నుంచి అయితే తీసుకురావడం జరిగింది. చూసుకోవచ్చు. भाई गुजरात में कहाँ से लिया? भुज से. भुज से. ओके ओके. पूरा 9 भैंस है. हाँ, कच्छ भुज है जगह, वहाँ से लिया. वहाँ से लिया. हाँ. ओके. एक भैंस का एक्चुअल मिल्क कैपेसिटी भाई, दूध का कैपेसिटी 10 से 15 लीटर का है. 10 से 15 लीटर का. हाँ. ओके. क्या कीमत है कितना से कितना तक भाई? 120 से लेके 160 तक है. ओके ओके. एड्रेस बताइए एक बार, एड्रेस, ये फार्म का एड्रेस. ये काटेदान లక్ష్మీ డైరీ ఫార్మ్. లక్ష్మీ డైరీ ఫార్మ్ కాటేదా. ఓకే, చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ కాటేదాన్లో ఉన్నామండి. స్వప్న థియేటర్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి. వాళ్ళకి వాట్సాప్లో చెప్పినట్లయితే వాళ్ళ లొకేషన్ కూడా వేయడం జరుగుతుందండి. మొత్తం కూడా వీటి క్వాలిటీ చూసుకోండి. అన్నీ కూడా మనకి క్వాలిటీ చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు. ఇక్కడ దూడలు కూడా ఉన్నాయి. సేఫ్. ఓకే, 9కి 9 దూడలు అయితే ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. అన్నిటికి కూడా దూడలు ఉన్నాయండి. అన్ని పాలు అయితే ఇస్తున్నాయి, పాలు అయితే తీస్తున్నారు ఇక్కడ. చూసుకోవచ్చు. వీళ్ళది పాల మిల్క్ కూడా ఉందండి, మిల్క్ కూడా ఉంది. అట్లాగే చూసుకోవచ్చు, పాలది కూడా ఉంది. అట్లాగే దీంతో పాటు నిన్నైతే లోడ్ తీసుకురావడం జరిగింది. అవి అయితే ఇప్పుడు సేల్ చేస్తున్నారు 9కి. బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే లోడు సేల్ చేస్తున్నారు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా. 1,20,000 నుంచి స్టార్టింగ్ ఉందండి. 1,60,000 వరకు ఉంది, 1,45,000 ఉంది, 1,35,000 అన్నీ కూడా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే వీడియో పై నెంబర్ ఉందండి, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని అయితే నిన్న మొన్న డెలివరీ అయినవి ఉన్నాయి. అట్లాగే కొన్ని అయితే ఒక వారం లోపు డెలివరీ అయిన దూడలు అయితే కనబడుతున్నాయి. మీకు చూసుకోవచ్చు. దూడలను చూసి కూడా గుర్తుపట్టవచ్చు అవి ఎన్ని రోజులు డెలివరీ అయినాయో. అన్నీ చూసుకోండి. ఎలాంటి దాన వాడాలో అని కూడా చెప్తారు వీళ్ళు డైరీ ఫామ్ వాళ్ళు. నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.